హాయ్. ఎలా ఉన్నారు? నేను మీ రవి, వాలాటి విహారీ. నేను ఇప్పుడు పొలతల క్షేత్రంలో ఉన్నాను. ఈ పొలతల క్షేత్రంలో ఇప్పుడు జరగబోయే ఉత్సవాల కోసం చాలా బాగా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. రోడ్లు, లైట్స్, ఇంకా చాలా చాలా చెట్లు సదును చేయడము, అవన్నీ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఆ వర్కులన్నీ కూడా మీకు నేను 1 బై 1 చూపిస్తాను. అండ్ ఈ వీడియోలు రేపు ఉత్సవానికి క్షేత్రానికి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, 1 బై 1 చూపిస్తా, సరేనా? ఇప్పుడు నేను ఉండేది ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా పైన, గుట్ట పైన, ఆ ప్లేస్ అన్నమాట. చూడండి, అది కూడా నేను పూర్తిగా చూపిస్తాం. ఓకే, మిగతా అన్నీ కూడా చూపిస్తా. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏం కదా అనేది చూడండి. ఓకే, వీడియో చూసే ముందర లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి, పొలతల శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానము అంటే వెనక సైడ్ నుంచి ఆ గుట్టపైకి ఎక్కి చూస్తే ఆ లుక్ అనేది, ఆ బ్యూటిఫుల్ నేచర్ అండ్ ఆ ప్లేస్ అంతా కవర్ చేయాలని ఎంతో ట్రై చేశాను. కానీ ఒకటే ఫ్రేమ్లో రాలేదు, కానీ కొద్దిగా ట్రై చేశాను. కానీ చూడనీకి ఆ లొకేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు ఆ గుట్ట పైన ఆ యొక్క గుడి మాత్రమే కనిపిస్తోంది ఇప్పుడు. కానీ ఆ ఫ్రంట్ సైడు ఉన్నటువంటి ఆ ప్లేస్లో అయితే రేపు జరగబోయే శివరాత్రి ఉత్సవాలకి జనాలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ బండ్లల్లో జనాలు వస్తుంటారు, బస్సులల్లో, కార్లల్లో. అసలు ఇసుక వేస్తే రాలంత జనం ఉంటారు అక్కడ. ఇక్కడల్లా రేపు జరగబోయే ఉత్సవాలకి చాలా గ్రాండ్గా అంతా ఫుల్ పై ఉంటారు. అంత ఫుల్గా ఉంటారు జనాలంతా. ఎక్కడ కూడా ప్లేస్ ఉండదు, అంత ఫుల్ జనాలు ఉంటారు. ఇక్కడల్లా అంగళ్ళు ఉంటాయి. ఈ ప్లేస్ మొత్తము ఇక్కడల్లా అంగళ్ళు ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇలాగా ఆంజనేయ స్వామి గుడి. అండ్ ఇంకా కొండ ప్రదేశము అటు సైడు, ఇంకా అవన్నీ అక్కడంతా కొంచెము అక్కడక్కడ కొంచెం ప్లేస్ ఉన్నాయి. అవి కూడా మొత్తం అన్నీ ఫిల్అప్ అయిపోతాయి. ఇది వచ్చి అన్నదాన సత్రాలు. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది మెయిన్ గుడి వెనక సైడ్ అనమాట, బ్యాక్ సైడు. ఈ బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా ఇలా తిరిగితే అక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా, అక్కడే వచ్చేసి అక్కడ పోలీసు వాళ్ళు, వాళ్ళ టెంట్లు వాళ్ళు ఉంటాయన్నమాట. పోలీసు వాళ్ళవి ఇక్కడంతా అంగళ్ళే ఉంటాయి. ఈ సైడ్ అంతా, ఆ సైడ్ అంతా అంగళ్ళే ఉంటాయి. ఇది వచ్చేసి ఎదురుగా ఉండేది సత్రం వెనక పక్క అన్నదానానికి కాశీనాయన గారి అన్నదాన క్షేత్రం. అండ్ అక్కడ అన్నదానం జరుగుతుంది. ఇది సర్కిల్ మెయిన్. ఇప్పుడు కొత్తగా టవర్ బిగిస్తూ ఉన్నారు. ఇక్కడ కొత్తగా టవర్ బిగిస్తూ ఉన్నారు. ఈ సర్కిల్ అనమాట. ఈ నుంచి వెళ్తే అక్కదేవతల గుడికి కూడా మనం వెళ్ళచ్చు. ఇదే కొత్తగా కట్టినటువంటి అన్నదాన భవనం అనమాట. దీనికి నేమ్ బోర్డు రాయడానికి నేను వచ్చాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకా అక్కదేవతల గుడికి వెళ్ళే దారి ఇది. ఈ నుంచి ఇలా వస్తే అక్కదేవతలకు వెళ్ళే గుడి వస్తుంది. వచ్చే దారిలోనే ఆఫీస్ ఉంటుంది, దేవస్థానం ఆఫీసు. ఇక్కడ మనకు ఏదైనా రూమ్స్ కానీ అవి ఏమన్నా అవసరమైతే ఇక్కడ మనం విచారణ చేసుకోవచ్చు. దాని ఎదురుగానే ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్లలో మనకు ఏదైనా రూమ్స్ కావాలంటే మనం బుకింగ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మామూలుగా రూమ్స్ అనమాట. ఇది ఒక్కొక్కరి కులాలకు సంబంధించి, వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళు రావడానికి రూమ్స్ అవన్నీ. ఇక్కడ చెట్లు ఉండి చాలా చల్లగా ఆహ్లాదంగా ఉంటాయి. అండ్ ఇది అక్కదేవతలకు గుడికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంది ప్రస్తుతానికి. ఇవి మామూలుగా తాగునీటి కుళాయిలు అనమాట. ఈ గుడి దగ్గర ఇక్కడ వచ్చేసి మెడికల్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ. అండ్ ఇదంతా మెడికల్ క్యాంపు. ఎదురుగా గుడి, అక్కదేవతల గుడి కనిపిస్తుంది కదా, వెళ్దాం రండి. ఈ క్షేత్రం యొక్క ముఖ్యమైన విషయము ఏంటంటే
ఇక్కడ ఎన్ని కోట్ల మంది అంటే ఎంతోమంది లక్షల మంది ఇక్కడికి జనాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకం అనేది. ఇక్కడ ఉండేటువంటి మల్లికార్జున స్వామి అయితేనేమి, అక్క దేవతల గుడి దగ్గర అయితేనేమి, మెయిన్ ఎవరికైతే దయ్యాలు, భూతాలు, ప్రేత, పిశాచాలు వాళ్ళు పట్టిన వాళ్ళు గాలి, ధూళి అవి ఏవైనా ఉంటే ఇక్కడికొచ్చి వాళ్ళు ఒక రకమైనటువంటి వాయిద్యాలతో, వాళ్ళ పాటలతో ఆ దేవతలను ఆవాహన చేసుకొని వాటిని వాళ్ళ మనసులలో నుంచి ఆ యొక్క ష షెడ షెడ్ శాపం దాని యొక్క దయ్యాలు గానీ, భూతాలు గానీ వదిలేసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. అంటే ఈ కొండ అనేది చాలామందికి ఎలా ఫేమస్ అయింది అంటే, ఈ విధంగా దయ్యాలు పట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఈ అమ్మవార్లు వాళ్ళ మనసులోకి ఆవాహన చేసుకొని, ఆ విధంగా ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళు ఇక్కడ చాలామందికి నమ్మకంగా ఏర్పడింది. ఆ నమ్మకంతోనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన జిల్లానే కాదండి, వేరే రాష్ట్రాల నుంచి కూడా రకరకాల ప్లేస్‌ల నుంచి అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క దెయ్యం పట్టిన వాళ్ళను వదిలించుకోవడానికో, లేకపోతే మొక్కుబడి తీర్చుకోవడానికో ఇక్కడికి ఎంతోమంది ఆ శివరాత్రి పర్వదినాన వస్తారు. ఇక్కడ చాలా కోనేరులు ఉంటాయని చెప్పినాం కదా! ఆ కోనేరులలో ఇది కోనేరు కూడా ఒకటి. అండ్ గుడికి పక్కనే ఉంటాయి. ఇక్కడ ఒక కోనేరు ఉంది, అండ్ అక్కడ ఒక కోనేరు ఉంది, అక్కడ కూడా కోనేరు ఉంది. ఇవన్నీ రూమ్స్. ఇది వచ్చేసి అన్నదాన సత్రము. ఇంకటిపోతే అది బండెన్న అనేసి మెయిన్ యాటలు గిటలు నరుగుతూ ఉంటారు. ఆ బండెన్న ప్లేస్ అనమాట అది. ఇక్కడ కోనేరు ఉంది, ఆ కోనేరు చూద్దాం రండి. పాతది పురాతనమైనటువంటి బావి ఇది. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తుంటారు. ప్రస్తుతానికి ఇది క్లోజ్లో ఉంది. అంతా ముంగా దీనిగా క్లీన్ చేయలేదు. త్వరలో ఇదంతా క్లీన్ చేసి నీట్గా చేస్తారు. ఈ కోనేరు త్వరలో ఇదంతా క్లీన్ చేస్తారు. అప్పుడు నీళ్ళు ఇంకా చాలా క్లీన్గా ఉంటాయి. అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత నేను మెయిన్ గుడి అండ్ మన అవధూత స్వామి ఆశ్రమం అవన్నీ చూపించాలి. నెక్స్ట్ అవి చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఓకేనా? కీప్ వాచింగ్. దిస్ ఈజ్ వాలట్ మోనార్స్ బిహారీ. వీళ్ళు ఏదో ఒక మన అక్కదేవతల గారిని పేరు తెలుస్తూ ఏదో ఒక ఇన్స్పిరేషన్గా ఏదో చెప్పబోతున్నారు వాళ్ళ వాయిద్యాలతో. కానీ ఆ మాటలు, ఆ మ్యూజిక్ అతని మైండ్లోకి చేరడం లేదనేది నా ఉద్దేశము. బట్ మెల్లగా వాళ్ళు ఆ మాటలతో, ఆ పాటలతో, ఆ వాయిద్యాలతో అతని బ్రెయిన్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కానీ తను మాత్రము అలాంటి డైవర్టింగ్ ఫీల్డ్లోకి అయితే రాలేదనేది నా ఉద్దేశం. చూస్తూనే ఉండండి. కొంతసేపట్లో అతను ఎలా మారిపోతాడో చూస్తుండండి.